ఈరోజు ఆలుతో స్నాక్స్ చేశాను. ఎలానో చూపిస్తానండి. కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆ తర్వాత ఇది ఉడికించిన ఆలు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆల్రెడీ ఉడికించి పెట్టినాం కాబట్టి దబ్బున్నే ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత ఇది ఉడికించిన గ్రీన్ బటానీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని కొంచెం ధనియా పౌడర్ ఉంటే వేసుకొని, లేదంటే లేదు. అట్నే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలిపి కొత్తిమీర చల్లుకోండి, అంతే. ఆ తర్వాత నేను ఆల్రెడీ మైదా పిండి కలిపి పెట్టుకున్నాను కదా, ఆ చిన్న చిన్న బాల్స్ టైప్లో వేసుకొని ఇట్లా చిన్న చపాతీ లెక్క వేసుకోండి. ఇందాక మనం చేసిన స్టఫింగ్ ఉంది కదా, ఇది ఇందులో కొంచెం కొంచెం పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవడం, అంతే. ఇది క్లోజ్ చేసుకున్న తర్వాత మంట మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టారండి. ఎక్కువ పెట్టారంటే ఖచ్చితంగా ఇవి పైన మాడితే లోపల ఉడుకు. చిన్నగా పెట్టుకొని ఇది షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేస్తున్నా. ఈ చిన్న మంట మీద అటు ఇటు రెండు సైడ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇలానే మీరు ఎగ్తో కూడా చేసుకోవచ్చు, చికెన్తో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను కదా. అస్సలు సపోర్ట్ చేయట్లేదు మీరు, అందుకే నాకు అసలు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. లోపల కూడా మంచిగా కుక్ అయిందండి, పిండి కూడా చాలా బాగుంది టేస్ట్. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఇట్లా వేసి పెడితే మాత్రం. ఎందుకంటే మనం మామూలుగా కూరలో వేస్తే ఇవన్నీ ఏరు పడేస్తారు కదా, ఇలా స్నాక్స్ టైప్లో చేసి పెట్టండి. పిల్లలు మాత్రం ఖచ్చితంగా తింటారు ఇష్టంగా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.